హాయ్ హలో ఫ్రెండ్స్. ఈరోజు వీడియో ఏంటంటే కొన్ని మొక్కలు రీపాటింగ్ చేయాలి ఫ్రెండ్స్. సాయిల్ మిక్స్ కలుపుతున్నాను. ఏ విధంగా సాయిల్ మిక్స్ చేసుకుంటానో మీకు చూపెడతాను ఫ్రెండ్స్. చూడండి, ఇదేమో రెడ్ సాయిల్ ఫ్రెండ్స్, ఇది గార్డెన్ సాయిల్ ఫ్రెండ్స్, ఇదేమో కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఫ్రెండ్స్, నేను తయారు చేసింది. ఇంకా ఈ విధంగా అయితే సన్నగా జల్లి పట్టాను, ఎందుకంటే ఆకులు కొమ్మలు అవన్నీ ఉంటాయి ప్రిపేర్ అయినాక. కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఇంత అయితే వేసాను చూడండి ఫ్రెండ్స్. ఇది వేపపిండి ఫ్రెండ్స్. ఈ వేపపిండి అయితే కొంచెమే వేసుకోవాలి ఫ్రెండ్స్. వేడి ఎక్కువగా ఉంటుంది, మళ్ళీ రూట్స్ దెబ్బతింటాయి. ఎందుకంటే ఆ వేపపిండి ఎందుకు వేయాలంటే వేరు పురుగులు అవన్నీ రాకుండా ఇవి ఇస్తాను ఫ్రెండ్స్ నేనైతే వేపపిండి. ఇది ఎప్సమ్ సాల్ట్. ఈ ఎప్సమ్ సాల్ట్ ఎందుకు ఇవ్వాలి అంటే మనం రీపాటింగ్ చేసేటప్పుడు మొక్కలు వేర్లన్నీ షాక్లో ఉంటాయి ఫ్రెండ్స్. షాక్లో ఉండకుండా ఇది కంట్రోల్ చేస్తుంది. అది ఎప్సమ్ సాల్ట్. ఇది ఫంగీసైడ్. ఈ ఫంగీసైడ్ ఎందుకంటే ఈ మనం తొట్టిళ్ళల్లో ఎప్పుడు నీరు ఉంటుంది కదా, ఎక్కువగా తక్కువగా ఉండడం వల్ల నాచు పడుతుంది ఆ వేర్లకి ఆ తొట్టికి. అది రాకుండా ఉండడానికి ఫ్రెండ్స్ నేనైతే ఇవి కలుపుతాను, ఇంకా ఏమీ కలపను ఈ మట్టి మిశ్రమంలో. కొంతమంది అయితే కోకోపీట్, వర్మి కంపోస్టు అవన్నీ ఎవరెవరి ఇష్టం, ఇసుక ఇవన్నీ కలుపుతారు ఫ్రెండ్స్. ఎందుకంటే నేను కలపను, ఇందులోనే ఉంటుంది ఇసుక ఎక్కువగా. ఇప్పుడు అంత బాగా వస్తుందా ఎర్రమట్టి? ఇసుకనే వస్తుంది. అందుకని నేను ఈ విధంగానే కలుపుతాను ఫ్రెండ్స్. మళ్ళీ మొక్కలు ఎదిగేటప్పుడు నేను బనానా పీల్స్ పౌడరు అవన్నీ ఇస్తాను కదా, ఇంకా అదే సరిపోతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే నేను మట్టి మిశ్రమం చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా మట్టి మిశ్రమము మొత్తం కలిసేలాగా బాగా కలపాలి ఫ్రెండ్స్. ఈ విధంగా అన్ని మినరల్స్ వేసాం కదా, రెడ్ సాయిల్ కంపోస్టు, కిచెన్ వేస్ట్ కంపోస్ట్, అవన్నీ కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే వేరే వ్యవస్థ బాగా ఉండాలి కదా, ఆక్సిజన్ తీసుకోవాలి, ముద్దలు ఉండకుండా మట్టి. ఈ విధంగా అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్. రీపాటింగ్ చేయడానికి నేను సాయిల్ మిక్స్ చేశాను ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే నేను రీపాటింగ్ చేశాను ఫ్రెండ్స్, అందుకని సాయిల్ మిక్స్ చేశాను. మీరు కూడా మీ మొక్కలు పెట్టుకునేటప్పుడు ఈ విధంగా సాయిల్ మిక్స్ చేసుకొని పెట్టండి ఫ్రెండ్స్, చాలా బాగా వస్తాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.